హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దైవజనమా, దేవుని నామమును బట్టి ఈ యొక్క ఉదయకాలము అరుణోదయ కాలము దేవుని సమీపిద్దాం. దేవుని నామమును బట్టి దేవుని స్తుతించి ఆరాధిద్దాం, దేవుని మహిమపరుద్దాం. దేవుడు క్షేమము, ఆశీర్వాదమును, ఆత్మ నడిపింపును అనుగ్రహించే దేవుడు కనుక ప్రియమైన దైవజనమా, దేవుని నామమును బట్టి దేవుని సమీపించి దేవుని స్తుతించి ఆరాధిద్దాం. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని నామమును బట్టి పరిశుద్ధ గ్రంథము తీద్దాం, అందరం చదువుదాం. దేవుని వాక్యము మనల్ని సజీవులనుగా విజయులనుగా నడిపించి దీవించి ఆశీర్వదించేది కనుక ఉదయకాలము అలాగూ దేవుని సమీపించి దేవుని సన్నిధి మనల్ని మనము సమర్పించుకుందాం. ప్రియమైన దైవజనమా, పరిశుద్ధ గ్రంథం కీర్తన గ్రంథం 46వ కీర్తన 6వ వచనము చదువుదాం. అదే రీతిగా 8వ వచనము చదువుదాం. ప్రియమైన దైవజనమా, జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి, ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. 8వ వచనం, యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనములు కలుగచేయువాడు. హల్లెలూయా. దేవుని వాక్యము దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి దీవించును గాక. తల్లోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి మిక్కిలి దయా ప్రేమ గొప్ప కనికరంగల నాయన నీ కృతజ్ఞతలు. యెహోవా ఉన్నతమైన దేవా నీ కృతజ్ఞతలు నాయనా. మీ శ్రేష్టమైన పరలోక జ్ఞానం చేత మమ్మల్ని దర్శించుము నాయనా. మమ్మను మీ బిడలుగా మీరు దీవించి ఆశీర్వదించుము. యెహోవా జీవము ప్రతి మనసును హృదయాన్ని నాయనా వేకువనే అరుణోదయ కాలంలో కంఠధ్వనిగా దర్శించడానికి సహాయము చేయండి. ఆ కంఠధ్వని గ్రహించి నాయన అంగీకరించి నెరవేర్చడానికి సహాయం చేయండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగును గాక. యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. చేతులు చెప్దాం, ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, దేవుని నామమును బట్టి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. మొదటి మాట. రెండవ మాట, ఆయనే భూమి మీద నాశనము కలుగచేయువాడు. నాశనములు అని రాయబడి ఉంది. ప్రియమైన దైవజనమా, దేవుని సమీపించి దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి స్తుతించి ఆరాధించి దేవుణ్ణి మహిమపరిచి దేవుని సర్వోన్నతునిగాను, మొదటి మాట, దేవుణ్ణి సైన్యములకు అధిపతిగాను, దేవుణ్ణి యాకోబు దేవునిగాను, దేవుణ్ణి ఇశ్రాయేలు దేవునిగాను మనము గ్రహించాలి. ప్రియమైన దైవజనమా, దేవుని గ్రహించలేని స్థితి కరిగిపోవచ్చున్నది. దేవుని గ్రహింపలేని స్థితి నాశనమును ఎదుర్కొంచున్నది. కనుక ఈ వచనాలు బాగా అర్థం కావాలి అంటే ప్రియమైన దైవజనమా, 46వ కీర్తన 4వ వచనం నుంచి చివరి వరకు 11వ వచనం వరకు కలిగిన వచన భాగాన్ని జాగ్రత్తగా చదవండి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యమైన దేవుని మాటలు దేవుడు నాతో ఏమైతే మాట్లాడుతూ ఉన్నాడో దాన్ని నా సహోదరులైన మీతో దాన్ని తెలియచేయాలని ఆశపడుతున్నాను. కనుక మీరు దాన్ని కంప్లీట్గా చదవాలని మనవి చేస్తున్నాం. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆశీర్వదించి తన అనుగ్రహమును అనుగ్రహించే దేవుడు కనుక 4వ వచనాన్ని చదువుతున్నాను, గమనిద్దాం. ఒక నది కలదు, దాని కాల్వలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. 5వ వచనం, దేవుడు ఆ పట్టణంలో నున్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. ప్రియమైన దైవజనమా, అరుణోదయము అంటే సూర్యోదయము, దానికి దేవుడు సహాయము చేయుచున్నాడంట. ఆ పట్టణమునకు చలనం లేదంటున్నాడు, కదలదు. భూమి కదులుతుంది. ప్రియమైన దైవజనమా, భూమి తన చుట్టూ తాను తిరగాలి, సూర్యుని చుట్టూ తిరగాలి. కానీ ఈ పట్టణం అయితే కదలిక లేదు. భూమి తిరిగినట్టు తిరగదు, సూర్యుడు తిరిగినట్టు
తిరగడు. ప్రియమైన దైవజనమా, అట్లాంటి గొప్ప పట్టణము దేవుని పట్టణము అని కూడా రాయబడి ఉన్నది. కనుక అది ఎలా ఉంది అంటే ఆ పట్టణము సంతోషం కలిగి ఉన్నది. దాన్ని సంతోషం చేత నిలుపుతుందంట. ఏది నిలుపుతుంది? నది నిలుపుతుంది. కనుక దాని కాల్వలు ఆ పట్టణం చుట్టూ సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుతున్నవి. ఏది? నది నీళ్లు, లేకుంటే ఆ కాల్వ నీళ్లు సర్వోన్నతుని మందిరాన్ని, ఆ పరిశుద్ధ స్థలమును సంతోషపరుస్తున్నాయంట. నీళ్లు దేవుని వాక్యం చేత పోల్చబడి ఉన్నది. ప్రియమైన దైవజనమ, కంఠధ్వని దేవుని వాక్యం చేత పోల్చబడి ఉన్నది. ప్రియమైన దైవజనమ, దేవుని వాక్యము దేవుని యొక్క కంఠధ్వని. ప్రియమైన దైవజనమ, కనుక దేవుడు మనల్ని ఆజ్ఞాపిస్తున్నది కూడా ఆ కంఠధ్వనే. అది ఏం చేస్తున్నది అంటే 11వ వచనం చివరి భాగంలో 2 మాటలు రాస్తున్నారు, గమనిద్దాం. ప్రియమైన దైవజనమ, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గ్రహిస్తుమా? ఆశీర్వదింపబడతాం. తృణీకరిస్తుమా? అక్కడ రాస్తున్నాడు నాశనములు అని రాశాడు. కనుక మర్చిపోవటమే నాశనానికి దారి తీయటము, వదిలిపెట్టడమే నాశనానికి దారి తీయటము, దేవుని విడిచిపెట్టడమే నాశనాల్లోనికి నడిపింపబడ్డము సర్వ జనము. అందుకని అక్కడ రాస్తున్నాడు భూమి వనకాలి అంటున్నాడు, భూమి ఎందంతటా అంటున్నాడు. కనుక భూమి ఎందంతటా ఏమంటున్నాడు అంటే 10వ వచనం గమనిద్దాం. భూమి మీద నేను మహోన్నతుడనగుదును అంటున్నాడు. దేవుడు అక్కడ రాస్తున్నాడు, 3 మాటలు రాస్తున్నాడు. ఊరకుండుడి, జనాలందరికీ చెప్తున్నాడు, నేనే దేవుడనని తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే భూమి మీద నాశనాలను కలుగజేసే స్థితి మనుషులే. జనం తెలుసుకోకపోవటం ఒకటి, ఊరకుండకుండా ఉండటం ఒకటి. 2 మాటలు ఇక్కడ తెలియచేస్తున్నాడు. ప్రియమైన దైవజనమ, గమనిద్దాం. ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అరుణోదయములో అనుగ్రహింపబడే జ్ఞానమును నువ్వు గ్రహిస్తేనే భూమి మీద వర్ధిల్లుతావు, సంతోషంతో ఉంటావు, ఆ పరిశుద్ధ మందిరంగా నీవు కొనసాగింపబడతావు. లేదంటే దేవుని యొక్క ఉగ్రత తీవ్ర రూపమైనది. అక్కడ రాస్తున్నాడు ఏంటిది? భూమి కరిగిపోవచ్చున్నది, భూమి మీద నాశనములను కలుగ చేయబడుతూ ఉన్నాయి. కనుక ప్రియమైన దైవజనమ, అక్కడ రాస్తున్న మాట ఏంటిదంటే ఊరకుండుడి, మొదటి మాట. 2వ మాట, ఊరకుండడమే కాదు, నువ్వు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? 2 విషయాలు రాశాడు 10వ వచనంలోని. అన్య జనులలో నేను మహోన్నతుడనగుదును. ఏమవుతాడంట దేవుడు? నిశ్శబ్దంగా ఉండి మనల్ని చూస్తూ ఉండే దేవుడు అవుతాడని చెప్తున్నాడు అక్కడ. కాదు ప్రియమైన దైవజనమ, అన్య జనులలో మహోన్నతునిగా ఉండాలి, మొదటి మాట. 2వ మాట ఏంటిది? భూమి మీద నేను మహోన్నతుడనగుదును. మనుషులు మహోన్నతులు కాలేరు, ఎన్నటికీ కాలేరు. దేవుడే మహోన్నతుడుగా ఉంటే భూమి మీద మనిషి ఆశీర్వదింపబడతాడు. నెమ్మది, సమాధానంలో, సంతోషములతో ప్రతి పరిస్థితిని, అక్కడ రాసిన పరిస్థితి ఏంటిదంటే కరిగిపోవచ్చున్న భూమిలో ఉన్నను, నాశనములు ఏర్పడుతున్నను, తన బిడల పక్షంగా దేవుడు ఏమైనాడు? దేవుడు సైన్యములకు అధిపతి అయినాడు, తోడై ఉన్నాడు. 2వ మాట, యాకోబు దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. 11వ వచనంలో 2 ఆశీర్వాదాలను మనం చూస్తున్నాం. అవి చూడాలంటే ఊరకుండాలి, తెలుసుకోవాలి. దేవుణ్ణి మహోన్నతునిగా, అన్య జనులు దేవుని ఎరగని బిడ్డల మధ్యలో మహోన్నతునిగా నిలపాలి. భూమి మీద అందరికీ మహోన్నతుడిగా నిలవాలి. ప్రియమైన దైవజనమ, అది తప్పిందా? అది నెరవేర్చలేకపోయామా? దానికి దూరంగా మనకెందుకులే అనుకొని ఊరుకున్నామా? ఆ భూమి కరిగిపోవడం వాస్తవము, ఆ భూమి నాశనములకు గురి కావటము వాస్తవము. ప్రియమైన దైవజనమ, ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక యాకోబు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఆశ్రయమై ఉన్నాడు. కనుక సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు? మనకు తోడై ఉన్నాడు. మనకు తోడై ఉండాలి అంటే ఆయన కంఠధ్వని మన హృదయాలను, మన మనసులను, మన జీవితాలను, మన ఆలోచనలను, మన పనులను దర్శించి పరిశుద్ధపరచాలి. అందుకని ఆ పరిశుద్ధ మందిర స్థలము సంతోషపరచుచున్నది. దేవుని వాక్యం చేత ఇవి మన హృదయాలను దేవుని మందిరాలనుగా చేయబడాలి, దేవుని మందిరాలుగా భూమి మీద వర్ధిల్ల చేయబడాలి. కనుక ప్రియమైన దైవజనమ, ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయం ఉన్నాడు. 7వ వచనములోని మాట, చివరి మాట,
కనుక 7వ వచనంలోని మొదటి మాట ఏంటిదంటే మనకు తోడై ఉన్నాడు సైన్యములకు అధిపతియగు దేవుడు. 7వ వచనంలోను 11వ వచనంలోను 2 మార్లు రాయబడింది. కనుక దేవుడు నాశనమును కంటేను, దేవుడు కరిగిపోవు భూమి కంటేను మనిషికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నాడు. అందుకనే కంఠధ్వని వాక్యంగా బైబిల్గా మనకు అనుగ్రహింపబడుతుంది. పరిశుద్ధ వాక్యంగా దేవుని సన్నిధిగా మనతో కూడా నిలుస్తుంది. కనుకనే నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు ఆశ్రయదుర్గమై ఉన్నాను. కనుక నీవు ఏం చేయాలి? మరవకూడదు. దేవుణ్ణి వచ్చి అక్కడ రాసిన మాట 8వ మాట ముగిస్తున్నాం దేవుని వాక్యాన్ని. అక్కడ రాస్తున్న మాట ఏంటిది అంటే, యెహోవా చేసిన కార్యములను వచ్చి చూడుడి. వచ్చి చూడాలి, తెలుసుకోవాలి, భయభక్తులు కలిగి జీవించాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి, దేవుని మహిమపరచాలి, దేవుని మహోన్నతునిగా ఉంచాలి. దేవుడు మనకు తోడై ఉండులాగున, దేవుడు ఆశ్రయ దుర్గమై ఉండినట్లు భూమి కరిగిపోయినను పర్వాలేదు, దేవుడు మన పక్షమై ఉన్నప్పుడు మనము ఆశీర్వదింపబడిన జనముగా దైవజనముగా వర్ధిల్లుదు. అందుకనే అంటున్నాడు, ఆ పట్టణమునకు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. ఎందుకు సహాయం చేస్తున్నాడు అంటే కరిగిపోతుంది కనుక సహాయం చేస్తున్నాడు. ఆ సహాయం ఏంటిది అంటే కరిగిపోచున్న భూమిలో వర్ధిల్ల చేయబడటానికి, తప్పింపబడటానికి, ఆశీర్వదింపబడటానికి, దేవునిలో వర్ధిల్లటానికి సహాయం చేయుచున్నాడు. కనుక ఆ పట్టణము కదలదు. భూమి కదిలినా కూడా, అన్ని పరిస్థితులు కదిలినా కూడా ఆ పట్టణాన్ని మీద ప్రభావము చూపలేదు. అలాంటి పట్టణంలో కలిగిన జీవితము నీదై ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక నాశనమయ్యే పట్టణం కొరకు, లేకుంటే నాశనమయ్యే పరిస్థితుల కొరకు మనము మన జీవితాలను వ్యర్థం చేసుకొంచున్నామా? లేకుంటే సహాయమును, మేలు, ఆశీర్వాదములు పొందుకొని ఆ పట్టణంలోనికి నడిపింపబడే దేవుని యొక్క మహిమను వెంబడిస్తున్నామా, నెరవేరుస్తున్నామా? దేవుని మహిమలో వర్ధిల్లుతున్నామా? దేవుడు మనల్నిగా మన నిర్ణయానికే, మన యొక్క విధేయతకే, మన యొక్క విచక్షణకే వదిలిపెడుతూ ఉన్నాడు. ప్రియమైన దైవజనమ, మనల్ని మనం పరీక్షించుకుందాం, దేవుని సమీపిద్దాం, తల్లంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి, మిక్కిలి దయా, ప్రేమ, గొప్ప కనికరంగల నాయన నీ కృతజ్ఞతలు. ఉదయకాలం అరుణోదయం దానికి సహాయం చేయుచున్నానన్నాడు. ఆ పట్టణము కదలదు, చలనము లేదని రాయబడి ఉన్నది. కనుక ఆ పట్టణము తండ్రి పరిశుద్ధ మందిరము సంతోషం చేత ఆ పట్టణము వర్ధిల్లుచున్నదని సెలవిచ్చారు. కనుక కరిబోచున్న భూమిలో నిలుచున్న నాయన మమ్మును మీరు ఆ పట్టణమునకు అరుణోదయం సహాయం చేసినట్టు సహాయం చేయండి. నాయన పరిస్థితులలో నాయన నాశనములలో నుంచి నాయన తప్పింపబడే నాయన అలాంటి వచ్చి చూడుడు అన్న ఆ జ్ఞానంలో నాయన మేము నీ బిడ్డలుగా నిలకడగలిగి, కదలదు, చలనం లేదు, నిలకడగలిగి జీవించే ఆత్మీయ జీవితంను అనుగ్రహించండి. నీ సన్నిధి అలాగూ బలమైన జీవితంగా వర్ధిల్ల చేయండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగును గాక. సైన్యములకు అధిపతియగు యెహోవా తోడయుండు, నాయన పక్షమయుండు జనముగా నిల్చుంటక సహాయము చేయండి. యాకోబు దేవుడు మనకు ఆశ్రయమున్నాడన్న ఆయన ఆ యొక్క వాగ్దానం పొందుకునే జనముగా వర్ధిల్ల చేయండి. తండ్రి, నీవు మమ్ములను నేను అలాంటి సంతోషంలోతో ఈ అరుణోదయము నీ కంఠధ్వని మమ్ములను దర్శించి, స్పృశించి, నాయన మమ్ములను స్పర్శించి, నాయన దీవించి, ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. అలాంటి ఆశీర్వాదములు పొందుకునే జనముగా, అలాంటి దైవజనముగా వర్ధిల్లటానికి నాయన సహాయం చేయండి. మీరే మహిమ పొందండి. నాయన మమ్మును మీరు ఉదయకాలం దర్శించి, దీవించి, ఆశీర్వదించండి. కుటుంబాలు, గృహాలు, గర్భఫలం, కష్టార్థం, తలంపు, క్రియ, ఆలోచన, నడిపింపంతటిని దర్శించి ఆశీర్వదించండి. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు. వాక్యం వింటున్న బిడ్డలను ప్రత్యేకంగా దర్శించండి. నాయన యూట్యూబ్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకున్న బిడ్డలను ప్రత్యేకంగా దర్శించండి. శ్రేష్టమైన జీవం కలిగిన వాక్కు నాయన వారు ప్రారంభం నుంచి చివరి వరకు ఆశీర్వాదములను విని గ్రహించి పొందుకునే బిడ్డలుగా వర్ధిల్ల చేయండి. కంఠధ్వని, నీ కంఠధ్వనిని మేము వినిపిస్తుండగా దాన్ని పొందుకునటానికి సహాయం దయచేయండి. ఏ బిడ్డ స్వైప్ చేసి దాన్ని మధ్యలో విడిచిపెట్టి ఆశీర్వాదం కోల్పోవటానికి వీల్లేదు. ప్రభువా, మీ సన్నిధి బలంగా తోడుగా ఉంచండి. నాయన మీ సన్నిధి వాక్యం వింటున్న ప్రతి బిడ్డల బలమైన కార్యములను, శ్రేష్టమైన మహోన్నతుడైన దేవుని యొక్క నడిపింపును నేను పొందుకోవటానికి సహాయం చేయండి. మీరే నాయన వర్ధిల్ల చేయండి. తండ్రి, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. చేసిన మేళ్ళన్నిటి బట్టి కృతజ్ఞతలు.
ఉదయకాల దిన దీవెనల ఆశీర్వాదం, ఆత్మ నడిపింపు దయచేయమని, మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. చేతులెత్తి చెప్దాం ఆమెన్. దైవాశీర్వాదం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకలాశీర్వాదములు సదాకాలం మనకందరికీ ప్రత్యేకంగా వాక్యం విని గ్రహించి నెరవేర్చి దేవుని సంతోషపరచు ప్రతి బిడ్డకు సదాకాలం తోడైండును గాక. ఆమెన్. చేతులెత్తి చెప్దాం ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. ప్రభు పేరట అందరికీ మెస్సయానిక్ విజన్ పక్షంగా రెవరెండ్ డాక్టర్ ఆర్ విక్టర్ పాల్ సేవకునిగా ప్రభు పేరట వందనాలు తెలియచేస్తున్నాం. ప్రభు పేరట అందరికీ శుభములు, ఆశీర్వాదములు. సదాకాలం దేవుని మహిమ మనల్ని ఏలునుగాక. ఆమెన్. చేతులెత్తి చెప్దాం ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్.